ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ రోజు కార్యక్రమంలో బైట్ ఎక్సెల్ స్టార్టప్ ఫౌండర్ కరుణ్ తాడేపల్లి గారితో మనం మాట్లాడబోతున్నాము. బైట్ ఎక్సెల్ ముఖ్యంగా టెక్నాలజీ గ్రాడ్యుయేట్స్ని హెల్ప్ చేయడానికి, వాళ్ళని మార్కెట్ రెడీ అంటే ఉద్యోగాలకి వాళ్ళని సిద్ధపరచడానికి ఉపయోగపడే స్కిల్స్ అన్నీ వాళ్ళకి నేర్పిస్తుంది బైట్ ఎక్సెల్. మరి ఈ సంస్థ గురించి, అలాగే దీని వెనుక ఉద్దేశం ఏంటి, ఎలా స్టార్ట్ చేశారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఈ వివరాలన్నీ కరుణ్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఐఎమ్ హ్యాపీ టు బీ హియర్. ద ప్లెజర్ ఈజ్ అవర్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ సార్. మరి ముఖ్యంగా మన దేశంలో ఇంజనీరింగ్ చదివి లేదా ఇతర టెక్నాలజీస్ చదివిన పిల్లలందరూ కూడా అవకాశాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా బోల్డంత డబ్బు సంపాదించాలి, చాలా ఎక్స్పోజర్ రావాలి అని ఇతర దేశాలకు వెళ్తుంటారు. ముఖ్యంగా ఎంఎస్ చేయడానికి, ఇంకేదో నేర్చుకోవడానికి బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేసి అక్కడే స్థిరపడిపోతూ ఉంటారు. కానీ ఇప్పుడు అలాంటి కంపెనీలు అన్నిటికీ కూడా ఇక్కడ ఒక బ్రాంచ్ ఉంటుంది ఇండియాలో. మరి ఆ కంపెనీలో పనిచేయదగ్గ నైపుణ్యత మన టెక్నాలజీ గ్రాడ్యుయేట్స్కి ఉందని మీరు అనుకుంటున్నారా? ఇండియా ఈజ్ అ నేషన్ అండి. మనకి ఎడ్యుకేషన్ మీద ఫస్ట్ నుంచి ఎంఫసిస్ చాలా ఎక్కువ ఉంది. అంటే లైక్ ఇండిపెండెన్స్ వచ్చినప్పటి చూస్తే దట్స్ వేర్ ఐఐటీస్ గాట్ క్రియేటెడ్, ఐఐఎమ్స్ ఇది అది. అండ్ అట్ ది సేమ్ టైమ్ పేరెంట్స్ ఆల్సో ఫోర్ స్టూడెంట్స్ టు ఎడ్యుకేట్, రైట్? దానివల్ల గుడ్ థింగ్ ఏమవుతుంది అంటే అండి, నాలెడ్జ్ వైజ్, స్కిల్ వైజ్ అన్నీ కావాల్సినవన్నీ ఏర్పడుతున్నాయి. మనం వేరే దేశం వెళ్ళినా లేకపోతే ఇదే దేశంలో పనిచేయాలన్నా ఆ బేసిక్ నాలెడ్జ్, ఎస్పెషలీ మన ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్, బికాజ్ మోస్ట్ ఆఫ్ ద స్కూల్స్ ఇంగ్లీష్ మీడియం ఉండి లేదా తెలుగు మీడియం చదివినా హయ్యర్ ఎడ్యుకేషన్కి వచ్చేసరికి ఇంగ్లీష్ మీడియం వెళ్ళడం వల్ల కమ్యూనికేషన్ స్కిల్స్కి మనకి ఇబ్బంది లేదు. రెండోది, మన దగ్గర స్కిల్ కూడా ఉంది. ప్రపంచ దేశాలతో కంపేర్ చేస్తే మన దగ్గర చదువుకున్న వాళ్ళు, అంటే లైక్ అక్షరాస్యత గురించి మాట్లాడట్లేదు కానీ, బట్ ఓవరాల్ లైక్ వన్స్ యూ గ్రాడ్యుయేట్, రైట్, లైక్ అండ్ ఆల్ దట్ దెర్ ఆర్ మోర్ నెంబర్ ఆఫ్ ఇంజనీర్స్ అండ్ ఎవ్రీథింగ్. సో దానివల్ల మనకి వేరే దేశాల్లో కూడా అవకాశాలు ఎక్కువ ఉంటున్నాయి అందుకోసం. సో మన స్కిల్ వల్ల పాయింట్ ఏంటంటే వేరే దేశాల్లోనూ మనం చేయగలము, ఇక్కడ మన నైపుణ్యాన్ని చూపించే అవకాశం ఉంటుంది. అంతేగాక వెస్ట్రన్ వరల్డ్ కూడా ఒకటి కాస్ట్ కటింగ్ అవ్వచ్చు, లేకపోతే ఆపర్చునిటీ, రైట్, గ్లోబలైజేషన్ వల్ల వచ్చిందని వాళ్ళు అక్కడ బ్రాంచెస్ పెట్టుకుంటున్నారు, ఇక్కడ పెట్టుకుంటున్నారు. సో బేసిక్గా రెండు విధాల అవకాశాలు దొరుకుతున్నాయి. మన వాళ్ళు అక్కడికి వెళ్ళి పనిచేసే వాళ్ళు ఉన్నారు, ఇక్కడ ఉండి చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే, రైట్, లైక్ నేను 2 decades యూఎస్లో ఉన్నాను. But at the same time, like right now we have our company over here, so it's working out. So I don't see much of a cultural shift also. Okay, so it will give opportunity everywhere. అవును సార్, అంటే మీరు చెప్పినట్టు 2 దశాబ్దాల క్రితంకి ఇప్పటికి చూసుకుంటే కల్చరల్ డిఫరెన్స్ కూడా పెద్ద ఎక్కువగా లేదు. లేదు సి, మన కల్చర్ చాలా స్ట్రాంగ్ ఉంది. దానివల్ల ఏంటంటే వీఆర్ హౌఎవర్ వీఆర్, రైట్, లైక్ అండ్ దెన్ విచ్ ఈస్ గుడ్ బ్యాడ్ అన్ని చోట్ల ఉంటాయి, రైట్, లైక్ బట్ వీ హ్యావ్ వెరీ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇన్ అవర్ కల్చర్స్. వేరే దేశం వెళ్ళినా కూడా అక్కడ పరిస్థితులకి చాలా అనుగుణంగా చాలా ఈజీగా అడాప్ట్ అవ్వగలుగుతాం కంపేర్డ్ టు మోస్ట్ ఆఫ్ ద అదర్ పీపుల్. ఐవ్ సీన్ ఇట్ ఇన్ యూఎస్ ఆల్సో. we adapt very fast to any of the circumstances and situations. సో ఇండియా ఈరోజు పురోగతి చెందడానికి కారణం కూడా అదే. సో వీఆర్ ఏబుల్ టు అడాప్ట్ టు ఎనీ సిచ్యువేషన్. మనం యూరోప్ వెళ్ళినా అడాప్ట్ అయిపోతాం, యూఎస్లో అడాప్ట్ అవుతాం, ఆస్ట్రేలియా అడాప్ట్ అవుతాం, ఈవెన్ ఆఫ్రికన్ కంట్రీస్ ఇక్కడికి వెళ్ళినా కూడా అడాప్షన్ అయితే బాగుంది. సో అండ్ దెన్ మోర్ ఇంపార్టెంట్లీ మన కమ్యూనికేషన్ స్కిల్స్, లింగ్విస్టిక్ స్కిల్స్, ఎన్ని భాషలు ఉన్నాయి ఈ దేశంలో, బట్ స్టిల్ అవర్ ఎంఫసిస్ ఆన్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో అందరూ ఇంగ్లీష్ మాట్లాడతారు కదండి. సో దానివల్ల మనకి చాలా ఇదిగా ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. సార్, మరి ఒక 20 years క్రితమే మీరు యూఎస్లో సెటిల్ అయ్యారు. అక్కడ ఉద్యోగం చేస్తూ ఉండగానే మరి ఇక్కడ ఇండియాలో ఉన్న టెక్నాలజీ గ్రాడ్యుయేట్స్కి హెల్ప్ చేయాలి, బైట్ ఎక్సెల్ అనే ఒక సంస్థని స్థాపించాలి అని మీకు ఆలోచన ఎలా వచ్చింది సార్? ఇంజనీరింగ్ ఇక్కడే చదివానండి, జేఎన్టీయూ హైదరాబాద్. సో ఇక్కడ ఇంజనీరింగ్ చేసిన తర్వాత ఆ టైంలో ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువగా ఉండేవి కంపేర్ టు దిస్ ఈజ్ ఎర్లీ 2000s. అప్పుడప్పుడే ఇక్కడ అంటే ఐఎస్బి లాంటివి కానీ, IIITలు కానీ ఇవన్నీ కూడా కొత్తగా వస్తున్నాయి. ఉద్యోగ అవకాశాలు ఎక్కువ లేవు. అండ్ దెన్ ఆ టైంలో ఫోమో కూడా ఎక్కువ ఉండేది, రైట్, లైక్ అందరికీ అమెరికా వెళ్ళాలి, పెద్ద దేశం అని, ఎంత ఆపర్చునిటీ లేదు కానీ. అండ్ దెన్ సో ఈవెన్ ద కల్చర్ ఆఫ్ ఇంజనీరింగ్ హౌ ఇట్ ఈస్ టు బి ఇన్ హైదరాబాద్ ఈజ్ లైక్ ఇంజనీరింగ్తో పాటు జిఆర్ఈ టోఫెల్ చదవడం కూడా ఈక్వల్గా ఉండేది. సో సెకండ్ ఇయర్ నుంచే మొదలు పెట్టేసేవాడిని. సో యాక్చువల్గా సో దట్స్ హౌ ఇట్ ఈస్, రైట్, లైక్ ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి కన్నా ఎంతమంది అమెరికా వెళ్తున్నారు అన్నది కౌంట్ లాగా ఉండేది ఆ టైంలో. I was one of those people who went to US
బట్ ఇట్ వాజ్ ఎ గుడ్ డెసిషన్ అండి. అంటే లైక్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇట్ వాజ్ హ్యూజ్ ఛాలెంజ్ బికాస్ అక్కడ ఎలా ఉంది అంటే ఇప్పుడు ఉన్నంత కమ్యూనికేషన్ లేదు. అంటే ఇప్పుడు ఫోన్ ఫ్రీ, వాట్సాప్ వల్ల అన్ని ఆ టైంలో అదంతా లేదు కదా. సో బట్ స్టిల్ వెన్ ఐ వెంట్ దేర్ ఐ కుడ్ లెర్న్ ఎ లాట్. దెర్ ఈస్ ఎ హ్యూజ్ డిఫరెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ దట్ ఐ అబ్జర్వ్డ్. ఇక్కడ మన ఇంజనీరింగ్లో అంతా థియరీ నేర్చుకుంటాం. సో ఆ ఒపీనియన్ ఎలా ఉండేదంటే ఇక్కడ నేర్చుకున్న సబ్జెక్ట్లే మళ్ళీ అక్కడ ఎంఎస్లో కూడా తీసుకుంటే మనకు మంచి గ్రేడ్లు వస్తే అయిపోతుంది కదా అనే ఆలోచన ఉండేది. సో అలాగే చేసేవాళ్ళం కూడా అందరం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకటే విషయం అర్థమైంది ఏంటంటే ఇదే సబ్జెక్టు అక్కడ చేసినప్పుడు మొత్తం వేరుగా ఉండేది. ఎందుకు అని అంటే మనం ఏదైతే థియరీలో పుస్తకాల్లో నేర్చుకున్నామో ఇప్పుడు చేయాల్సి వచ్చేది అక్కడ. సో వాళ్ళ అండ్ దెన్ బికాస్ ఆఫ్ ద ఇట్స్ ఎ డెవలప్డ్ కంట్రీ, దెర్ ఈజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇండస్ట్రీ కొలాబరేషన్. సో కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాజ్ ఆల్సో వెరీ గుడ్. అంటే లైక్ ఐ ఇమాజిన్ మ్యాక్ ఇన్ ఎర్లీ 2000s రైట్, లైక్ అది లేకపోతే టెక్సస్ ఇన్స్ట్రుమెంట్స్ లాంటి కంపెనీ. ఐ వెంట్ టు టెక్సస్. సో అక్కడ వెళ్తే మా యూనివర్సిటీకి టెక్సస్ ఇన్స్ట్రుమెంట్స్తో కొలాబరేషన్, సిస్కో నెట్వర్క్స్ వీళ్ళతో అక్కడి నుంచి డివైజెస్ అన్నీ వచ్చేవి. టీఏఆర్ఏ కింద ఇచ్చే. మీరు ఏ సబ్జెక్ట్? నేను యాక్చువల్గా ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అండి. నా మాస్టర్స్ కూడా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లోనే ఉండే కమ్యూనికేషన్ థియరీ. రియలైజ్డ్ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ డిఫరెంట్. అంటే స్టాండర్డ్స్ గురించి మాట్లాడలేదు కానీ చదువుకునే విధానము, చేసే విధానం చాలా తేడాగా ఉండేది ఇన్ ఎ గుడ్ వే. సో ఐ గాట్ టు లెర్న్ అండ్ ఆల్ దట్. సో దాని తర్వాత ఎంఎస్ అయిపోయింది, గాట్ ఇన్ టు మై జాబ్ రైట్, లైక్ అండ్ దెన్ ఐ స్టార్టెడ్ మై కెరియర్ ఇన్ టెలికమ్యూనికేషన్స్ అమెరికాలో. I started with Singular Wireless. It became a Bell South acquired that company, and then AT&T again acquired that company at last. So AT&Tతో నా కెరియర్ స్టార్ట్ అయింది. అదే అయిన తర్వాత హెల్త్ కేర్ సెక్టార్కి మూవ్ అయ్యాను. హెల్త్ కేర్ సెక్టార్లో వర్క్ చేశాను ఒక 5 years దాంట్లోనే. దాని తర్వాత చేంజ్ కోసం చూస్తున్నప్పుడు ఐ గాట్ ఇన్ టు యాక్సెంచర్. ఐ వాజ్ వర్కింగ్ అట్ యాక్సెంచర్ యాజ్ అ పార్ట్నర్ బిఫోర్ స్టార్టింగ్ బైటెక్సెల్. అక్కడ ఒక 6 years యాక్సెంచర్లో. అండ్ దెన్ అప్పుడు ఐ గాట్ ఇన్ టు ఫైనాన్షియల్ సర్వీసెస్. సో టెలికమ్యూనికేషన్స్ చేశాను, హెల్త్ కేర్లో వర్క్ చేశాను, దెన్ గాట్ ఇన్ టు ఫైనాన్షియల్ సర్వీసెస్. అందులోనూ స్పెసిఫిక్గా కమర్షియల్ ఇన్సూరెన్స్ మీద వర్క్ చేస్తున్నాను. ఆల్ దిస్ టైమ్ ఐ వాజ్ అ టెక్నాలజీ లీడర్ బిల్డింగ్ ప్రోడక్ట్స్. సో అన్ని లేటెస్ట్ టెక్నాలజీస్ ఏదైనా ప్రోగ్రామింగ్లో ఐటీ ఏరియాలో ఉన్నవన్నీ యూస్ చేస్తున్నాను. అండ్ ఐ స్టార్టెడ్ విత్ యాజ్ ఎ జావా ప్రోగ్రామర్. అక్కడి నుంచి తర్వాత ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కానీ లేకపోతే బ్లాక్ చైన్, ఏఎంఎల్, ఐఓటీ అన్నిటి మీద వర్క్ చేశాను. అన్నిటి మీద ప్రోడక్ట్స్ బిల్డ్ చేశాను. మనకి విడివిడిగా చూస్తే ఇవేవో సపరేట్ అనిపిస్తుంది. మీరు ఆలోచించండి, ఇప్పుడు అనలాగ్ డిజిటల్ అని మాట్లాడాం కదా, కమ్యూనికేషన్ సిస్టమ్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఇది కదా. అక్కడి నుంచి చూస్తే యాక్చువల్గా ఐఓటీ అంటే ఏంటి? కెమెరాస్, స్పీకర్స్, ఎవ్రీథింగ్. దిస్ ఈజ్ నథింగ్ బట్ కైండ్ ఆఫ్ అన్ ఐఓటీ కదా. ఐఓటీ, బ్లాక్ చైన్, ఏఎంఎల్ మీద ఒక ఎగ్జాంపుల్ ఆలోచించండి. ఏం చేయొచ్చు అనండి. కెన్ యూ థింక్ అబౌట్ ఇట్? మనం రోజు యూస్ చేసే వంటకాల్లో కూడా వీటిని యూస్ చేయొచ్చు. బేసిక్ ఉదాహరణ చెప్పండి సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలోనే ఒక ఫౌండేషన్ ఉంది, పేద విద్యార్థులకి భోజన పథకం కింద చేస్తారు వాళ్ళు. సో ఇదే సిఎస్ఆర్ యాక్టివిటీ కింద వర్క్ చేసేవాళ్ళం. దీంట్లో ఏఎంఎల్ వాడాము, ఐఓటీ వాడాము, బ్లాక్ చైన్ వాడాము. ఎలా వాడామో చెప్తాను. సో బేసిక్గా రోజు వంట చేస్తారు, పంపిస్తారు. 10,000 మంది విద్యార్థులకి చేయాలి. ఇవాళ చేసిన దానికి రేపటికి టేస్ట్ తేడా రాకూడదు, కన్సిస్టెన్సీ అంతా అలాగే ఉండాలి. సో దీనికి ఏం చేసేవాళ్ళంటే ఇది ఒక 6 నెలల ప్రయోగం తర్వాత చేయగలిగాం. ఏంటంటే రోజు వంట చేసినప్పుడు ఇవాళ వంకాయ కూర చేయొచ్చు, రేపు ఒక లైక్ బంగాళదుంప ఫ్రై, వాట్ ఎవర్ కీప్ అని. ఈ చేసిన ప్రతిసారి ఆ ఇంగ్రీడియంట్స్ చాలా బేసిక్. అంటే ఇప్పుడు మీరు ఉప్పు వేసారనుకోండి, ఉప్పు చాలా చిటికెడు ఉప్పు వేస్తాం కదా, బట్ స్టిల్ ట్రాన్స్డ్యూసర్స్ లాంటివి యూస్ చేసి ఎంత వేస్తున్నామో కౌంట్ చేసుకునేవాళ్ళం. సో దిస్ ఈజ్ ఐఓటీ అనుకోండి. ట్రాన్స్డ్యూసర్ అనేది ఐఓటీ. నెక్స్ట్ దీన్ని కెమెరాలతో క్యాప్చర్ చేసుకునేవాళ్ళం. ఈ ఇన్ఫర్మేషన్ అంతా, ఎంత ఉప్పు వేస్తున్నారు, ఏ చెంచాతో వేస్తున్నారు, ఇదంతా. సో ఇది ఐఓటీలో భాగం, ఈ సెన్సార్స్ ఇవన్నీ. తర్వాత దీన్ని ఏం చేసేవాళ్ళంటే ఈ డేటాని అంతా డేటాబేస్లో పెట్టుకునేవాళ్ళం. డేటాబేస్ అంటే సింపుల్, ఇప్పుడు దీన్నే బ్లాక్ చైన్ కింద చెప్తాను. బ్లాక్ చైన్ అంటే ఏంటి? నా దృష్టిలో బ్లాక్ చైన్కి డేటాబేస్కి డిఫరెన్స్ పెద్దది ఏంటంటే, డేటాబేస్ అనే దాంట్లోంచి అంటే మనం ఉన్న దాంట్లోంచి డిలీట్ లేకపోతే బ్లాక్ చైన్ అయిపోతుంది. అంటే చాలా సింపుల్గా చెప్పాను కానీ ఇంతకన్నా ఎక్కువ ఉంది. బట్ ఐఎమ్ జస్ట్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్. ఎనీథింగ్ యూ కెనాట్ డిలీట్ కెన్ బీ కన్సిడర్డ్ యాజ్ అ బ్లాక్ చైన్. సో బేసికల్లీ దట్స్ ద ఐడియా.
ఈ మెజర్మెంట్స్ ఏవైతే మనం చిన్న చిన్నవి చేస్తున్నామో, అంటే అర కేజీ వంకాయ కూర చేయాలి అని అంటే ఎంత ఉప్పు కావాలి అన్న విషయం కూడా మనం నోట్ చేసుకొని పెట్టుకుంటే అదంతా మన దగ్గర ఉంటుంది. దట్స్ వేర్ యూజ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ. సో అది అవుతుంది. ఇప్పుడు ఏఐఎంఎల్ ఆలోచించండి, రొటీన్గా ఇదే వంకాయ కూర మీరు 10 సార్లు ఏఐఎంఎల్ అంటే ఏముందంటే రోబోటిక్స్ లేకపోతే ఆటోమేషన్ కదా. మనం చేసేదే మెకానికల్గా రోజు చేస్తూ ఉంటే ఇప్పుడు ఇంట్లో కూడా వంట చేసేటప్పుడు ఎట్లా. సో సేమ్ థింగ్ దీన్ని. సో మనకి ఎట్ పాయింట్ ఇట్ కమ్స్ టు వేర్ రోబోట్ అండ్ ఆల్సో కెన్ డూ ఇట్ because right, like a simple robots ఇది. So we used to capture all this information, keep it in the database and then use this one when we are doing it again. 6 నెలల తర్వాత కూడా మళ్ళీ ఇదే రెసిపీ తీసుకొని మీరు చేస్తూ ఉంటే, సో అలాగే మీరు బ్లాక్ చైన్ టచ్ చేశారు, ఐఓటీ టచ్ చేశారు, ఇప్పుడు ఏఎంఎల్ మీరు చెప్పండి, ఇక్కడ ఒక రోబోట్ని పెట్టి మీరు రోబోట్ చేతి కూడా కుక్ చేయించవచ్చు. సో అలా ఫుడ్ చేయడం అండ్ దెన్ అదే కన్సిస్టెంట్ క్వాలిటీతో చేసుకుంటూ వెళ్ళి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. బట్ దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ సార్. అంటే కాదేది కవితకు అనర్హం అన్నట్టు టెక్నాలజీని ఏది తప్పించుకోలేదు, అన్ని టెక్నాలజీ డ్రివెన్గా చేయొచ్చు మనం. ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క రకమైన సాఫ్ట్వేర్ వాడుకుంటుంది. సో వెళ్ళి మళ్ళీ ట్రైన్ అవ్వాల్సిందే. సో ఈ మధ్యలో ఈ బ్రిడ్జింగ్, నాట్ జస్ట్ యూజింగ్ టెక్నాలజీ సార్, అంటే ఒక ఉద్యోగం చేయడానికి రెడీ అవ్వాలంటే దానికి ఒక పర్స్పెక్టివ్ కూడా ఉండాలి ఆ స్టూడెంట్కి. సో ఇవన్నీ కూడా వాళ్ళకి బయట ఎక్సెల్లో దొరికే అవకాశం ఉంటుందా సార్? తప్పకుండా అండి. ఐడియా అక్కడే స్టార్ట్ అయిందండి. అంటే అసలు ఎందుకు పెట్టాం కూడా అని అంటే, నేను బేసిక్గా వీఆర్ హైరింగ్ ఇన్ నార్త్ అమెరికా యాజ్ వెల్ యాజ్ ఇన్ ద ఏపాక్ రీజన్. సో ఒక చిన్న డిఫరెన్స్ గమనించింది ఏంటంటే అండి, అక్కడ హైర్ చేసేటప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్ని ఆ దేశాల్లో బై ద టైమ్ వీఆర్ హైరింగ్ స్టూడెంట్ నోస్ వాట్ ఈస్ గెటింగ్ ఇన్ టు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక జావానో పైథాన్ ప్రోగ్రామర్నో హైర్ చేయడానికి వెళ్ళాం, స్టూడెంట్ తెలుసు నేను దీంట్లో పని చేయాలని, వాడి ఇంటర్వ్యూ కూడా దాంట్లోనే చేస్తారు. మన దగ్గరకు వచ్చేసరికి ఇదే సేమ్ కంపెనీ ఇక్కడ హైరింగ్లో జరుగుతున్నప్పుడు నేను ఏం చేసి వీళ్ళని సాఫ్ట్ స్కిల్స్ యాప్టిట్యూడ్ మీద ఎక్కువ తీసుకుంటారు టెక్నికల్ స్కిల్స్ కన్నా. ఎందుకనంటే మనకి కొంచెం భయం ఏంటంటే పిల్లలు మాట్లాడగలరా, కమ్యూనికేట్ చేయగలరా, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ ఆర్ బయట ప్రాజెక్ట్స్ కదండి అబ్రాడ్. సో వీ ఫోకస్ ఎంఫసిస్ ఈజ్ ఆన్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఆల్. కానీ వాళ్ళకి టెక్నికల్ అవగాహన ఉంది. అంటే ఇంజనీరింగ్ కాలేజ్ ఏఐసిటీ హెస్ డన్ ఎ వండర్ఫుల్ జాబ్ ఆఫ్ కీపింగ్ ద కరికులం అప్ టు డేట్ హై లెవెల్లో. కానీ డీటెయిల్లో అంత ఎవరు ఇప్పటిదాకా చూడలేకపోతున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టెక్నాలజీ ఈజ్ మూవింగ్ వెరీ ఫాస్ట్ అండి. దీంట్లో వర్షన్స్ వస్తుంటాయి కదా, సెకండ్ వర్షన్, థర్డ్ వర్షన్ అని. ఫోన్ ఇది చాలా ఫాస్ట్గా మూవ్ అవుతాయి వర్షన్స్. ఆ వర్షన్స్ క్యాచప్ చేయడంలో కొంచెం మనం వెనకబడిపోతున్నాం కాలేజ్ వరకు వచ్చేసరికి. అది ఎలా చేయాలన్నది కూడా మనం ఆలోచించుకొని సో అది చేస్తే కొంచెం రెలవెన్స్ వస్తుంది. సో ఈ లోపల హైరింగ్ కూడా ఇది ఈ గ్యాప్ అకాడమిక్ వరల్డ్ ఫిల్ చేసే లోపు కంపెనీసే హైర్ చేసుకొని ఏడాది పాటు వాళ్ళే స్కిల్ చేసుకొని, ఎస్పెషల్లీ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఇవన్నీ చేస్తాయి. సో చేసుకొని వాళ్ళు దాంట్లో పెట్టుకుంటున్నారు. సో పాయింట్ ఏంటంటే అండి, అండ్ దెన్ ఇప్పుడు ప్రాబ్లం వస్తుంది. ఫస్ట్ ఓకే ఒక ఏడాది పాటు నేర్పించాం, మీరు అన్నట్టు ఒక ప్రాజెక్టు బ్యాంకింగ్ సెక్టార్లో వచ్చింది, సో చేశారు. ఇదే ఫ్రెషరో లేకపోతే అతన్ని వేరే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు హెల్త్ కేర్లో ప్రాజెక్ట్ వచ్చినప్పుడు హెల్త్ కేర్ అడాప్టబిలిటీ ఉందా లేదా, దానికి తగ్గ టెక్నాలజీస్ నేర్చుకున్నా లేదా. ఇప్పుడున్న మోడర్న్ వరల్డ్ అండి ఎవరైనా లెర్నింగ్ హెస్ బికమ్ ఏ కామన్ థింగ్. ఒకప్పటిలాగా లేదు. ఇప్పుడు కంపల్సరీ ఇఫ్ యూ ఆర్ నాట్ ఏ కంటిన్యూస్ లెర్నర్ యువర్ కెరియర్ కెన్ స్టాప్ ఆర్ పాజ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్. సో నేర్చుకోవడం అన్నది వీ కెనాట్ స్టాప్. అండ్ దెన్ ఎట్ ది సేమ్ టైం ఇండస్ట్రీ మారుతున్నప్పుడు లైక్ బ్యాంకింగ్ కానీ, హెల్త్ కేర్ కానీ, బయోమెడికల్ కానీ, లేకపోతే ఇన్సూరెన్స్ కానీ, దేంట్లో అయినా మీరు ఫిన్టెక్ మారుతున్నప్పుడు ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ యు అండర్స్టాండ్ ద డొమైన్ ఒకటి. రెండోది దానికి అనుగుణంగా టెక్నాలజీ కూడా మనం మార్చుకోవాలి. అవును, మీరు అన్నట్టుగా ముందు ఆ డొమైన్ మీద, అంటే అసలు దేని మీద వర్క్ చేస్తున్నాం అన్న దాని మీద అవగాహన రావాలి. ఆ తర్వాత దానికి సంబంధించిన టెక్నాలజీ నేర్చుకోవాలంటారు. డొమైన్ అవగాహన చాలా ఇంపార్టెంట్ అండి. టెక్నాలజీ మీరు కావాలంటే, ఎందుకంటే ఒకదానికి ఒకటి ఇప్పుడు ఏంటంటే మీకు మ్యాథ్ ఒకసారి వస్తే మీరు ఎలా అయితే అకౌంటింగ్ చేయగలుగుతారో, లేకపోతే ఇవన్నీ అంటే బేసిక్స్ వస్తే, అలాగే మీకు ఒక్కసారి టెక్నాలజీ వస్తే నేర్చుకోవడం కొంచెం. అండ్ అంతేగాక దెర్ ఆర్ లాట్ ఆఫ్ టూల్స్ అండ్ అవేర్నెస్ దట్ కెన్ బి క్రియేటెడ్ బై దిస్ కార్పొరేట్స్ ఆర్ కంపెనీస్ లైక్ బైటెక్సెల్, ఎడ్టెక్ కూడా దాంట్లోనే. కానీ మీకు డొమైన్ నాలెడ్జ్ లేదనుకోండి, దెన్ ఇట్ బికమ్స్ ఈవెన్ టఫర్. సో దాట్స్ వాట్. సో దెర్ ఆర్ టూ థింగ్స్ వీ హ్యావ్ టు లెర్న్. వన్, ఫస్ట్ ద డొమైన్ నాలెడ్జ్ వెన్ వీఆర్ కంటిన్యూస్లీ అడాప్టింగ్ టు ద సిస్టమ్. సో ఇప్పుడు సడన్గా చూడండి, మొన్నటిదాకా ఫ్రెంజీ అంతా ఏఏ అనేవాళ్ళు, ఇప్పుడు సడన్గా జెన్ ఏఏ అంటున్నారు. రెండింటికి డిఫరెన్స్ కూడా తెలుసుకోవాలి. అసలు ఏ ఏంటి, జెన్ ఏఏ ఏంటి. ఓకే. సో సింపుల్గా చెప్పాలని అంటే
మొన్నటిదాకా ప్రతిదీ ఏది కావాలన్నా మనం గూగుల్లో సెర్చ్ చేసుకున్నాం. ఇప్పుడు సడన్గా చాట్ జీపీటీలో సెర్చ్ చేస్తున్నాం. డిఫరెన్స్ ఏంటంటే గూగుల్ మొన్నటిదాకా ఏం చేసేదంటే ఆ ఉన్న డేటాలోంచి ఎగ్జాక్ట్గా తిరిగి మనకి రెస్పాన్స్ లాగా ఇచ్చేది. సో షుడ్ ఐ గో టు లెట్స్ ఏ గచ్చిబౌలి ఫ్రమ్ హియర్ అని అంటే అది మ్యాప్ ఇది అంటే. ఇప్పుడు చాట్ జీపీటీ వచ్చి ఏం చేసింది అని అంటే కొంచెం ఇంటెలిజెన్స్గా యాడ్ చేసింది. నేను గచ్చిబౌలికి వెళ్ళాలి అని అంటే అది 3-4 మార్గాలు చెప్తుంది. మీరు ముందు గూగుల్లో ఏంటంటే మీరే స్పెసిఫై, నేను ట్రైన్లో వెళ్తాను, బస్సులో వెళ్తాను, మెట్రోలో వెళ్తాను నిలిచే. ఇప్పుడు చాట్ జీపీటీ అలాగే మీకు ఏం చెప్తానంటే నువ్వు బస్సులో వెళ్తే ఇంత స్పీడ్గా వెళ్ళొచ్చు, లేదా నీ కారే తీసుకెళ్తే ఇంత టైం పడుతుంది, మెట్రో వేసుకుంటే ఇలా వెళ్ళిపోవచ్చు. సో అది కొంచెం ఆలోచించారు. సో దట్ ఈస్ జనరేటివ్ ఏ. ముందు ఏంటంటే అడాప్టబుల్ ఏ అనేవాళ్ళు. సో ఈ చిన్న నువాన్సెస్ మనం అర్థం చేసుకుంటూ ఉంటే దాన్ని బట్టి టెక్నాలజీ ఏం నేర్చుకోవాలన్నది మనకు తెలిసిపోతూ ఉంటుంది. సో దే గో హ్యాండ్ ఇన్ హ్యాండ్, బట్ లెర్నింగ్ ఈజ్ అ కంటిన్యూస్ థింగ్ అండి. అండ్ దెన్ అందుకోసమే ఈరోజు ఇన్ని ఎట్టెక్ కంపెనీస్ కూడా వస్తున్నాయి అని అంటే ఈ సప్లై డిమాండ్ ఇష్యూ అండి. సో బేసిక్గా ఏంటంటే నీడ్ కూడా ఉంది. ఐ వుడ్ ఫీల్ దెర్ షుడ్ బి మోర్ ఎట్టెక్ కంపెనీస్ కమింగ్. ఐ నో దెర్ ఇస్ లిటిల్ బిట్ ఆఫ్ రెసిషన్ అనడం కాదు, కానీ కొంచెం డౌన్ టైం నడుస్తుంది జాబ్ మార్కెట్ ఇండస్ట్రీలో. అయినప్పటికీ మీకు స్కోప్ ఉంది సార్ మీరు ఎక్స్పాండ్ చేయడానికి. ఇండియా లాంటి కంట్రీలో మనకి ఇంత ఆపర్చునిటీ ఉంది, అంతేకాక వెరీ యంగ్ పాపులేషన్ అండ్ ఎవ్రీథింగ్. ఐ థింక్ నెక్స్ట్ 20-30 years ఈస్ గోయింగ్ టు బి ద ఇండియాస్ టైమ్. అలాగే కనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సేయింగ్ దట్. సార్ బైటెక్సెల్ ఎలా ఆపరేట్ చేస్తుంది సార్? స్టూడెంట్స్ని మీరు ఎలా రీచ్ అవుతున్నారు? ఒక్క విషయం గమనించండి అండి, ఇందాక చెప్పినట్టు నేను ఈ హైరింగ్ ప్యాటర్న్ ఎట్లా అయితే గమనించానో, దెర్ ఆర్ 2 things దట్ బిఫోర్ స్టార్టింగ్, బికాస్ వీఆర్ నాట్ ద ఫస్ట్ ఎడ్టెక్ కంపెనీ. నాకు తెలిస్తే వీఆర్ 4,000 or 5,000 ఎడ్టెక్ కంపెనీ దట్ రిజిస్టర్డ్ ఇన్ ఇండియా. బట్ వాట్ వీ రియలైజ్డ్ ఈస్ దే సో మచ్ ఆఫ్ ఎంఫసిస్ ఆన్ K-12 అండి. అందుకే అందరూ K-12 ఉంది, లేదా అప్స్కిల్లింగ్ రీస్కిల్లింగ్ మీద ఫోకస్ చేశారు మా ముందు అంతా. మేమే ఈ 18 to 23 సెగ్మెంట్లో ఎవరు లేరు. మీరు చూసారంటే చాలా తక్కువ మంది ప్లేయర్స్ ఉన్నారు. దాంట్లో కూడా ఇంజనీరింగ్ అయిపోయే ముందో లేదా ఈ అండర్ గ్రాడ్యుయేషన్ అయిపోయే ముందో ఉద్యోగం రావాల్సిన టైంలో మళ్ళీ సడన్గా ఇంట్రెస్ట్ వస్తుంది. అక్కడ ఫినిషింగ్ స్కూల్స్ అని ఉండేవి. సో మేము ఇక్కడ గ్యాప్ ఐడెంటిఫై చేసాం. సడన్గా ఇప్పుడు స్కిల్ లేని వాళ్ళకి మీరు ఒక 6 నెలల్లో ఏదో నేర్పిస్తే ఇంటర్వ్యూ క్రాక్ చేయించవచ్చు, కానీ సబ్జెక్ట్ నేర్పించడం కష్టం. సో వాట్ వీ ఫౌండ్ వాజ్ లైక్ ఇఫ్ 18 to 23 సెగ్మెంట్ని మేము ఐడెంటిఫై చేస్తే వాళ్ళకి ఆ టైం నుంచి అవగాహన అవేర్నెస్ క్రియేట్ చేసుకుంటూ వస్తే బై 23rd స్కిల్ కూడా చేయొచ్చు అని నమ్మి స్టార్ట్ చేసినది బైటెక్సెల్. దెన్ వీ థాట్ అబౌట్ హౌ డూ వీ అప్రోచ్. సో ఆల్ మై లైఫ్ హ్యాస్ బిన్ ఇన్ టు B2B అండి. B2B ఆర్ ఎంటర్ప్రైజ్ సేలే చేశాను. సో మై జాబ్ ఆల్సో టెక్నాలజీతో పాటు ప్రీ సేల్స్ వాజ్ అ నేచర్ ఆఫ్ మై జాబ్. అండ్ మై బ్రదర్ హూ ఇస్ ద కో-ఫౌండర్ ఆఫ్ దిస్ కంపెనీ, శ్రీచరణ్, వీ బోత్ హ్యాడ్ అ సిమిలర్ కెరియర్ పాత్. మా ఇద్దరికి కూడా B2B. సో మేము అనుకున్నా అంటే డైరెక్ట్ కన్జ్యూమర్ని రీచ్ అయ్యేటప్పుడు లేదా స్టూడెంట్ డైరెక్ట్గా వెతుక్కునే వాళ్ళు ఈ కాలేజీల త్రూ చేద్దామన్నది ఒక ఐడియా వచ్చింది. అండ్ దెన్ కొంచెం మార్కెట్ రీసెర్చ్ చేస్తే అర్థమైంది ఏంటంటే కాలేజెస్ ఆర్ ఆల్సో విల్లింగ్ టు వర్క్ విత్ కార్పొరేట్ సో దట్ వాళ్ళ స్టూడెంట్స్కి ఎక్కువ స్కిల్లింగ్ చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఎండ్ ఆఫ్ ద డే చూపించుకుంటారు కదా సార్, మేము ఇన్ని ప్లేస్మెంట్స్ ఇప్పించామని, వాళ్ళకి కూడా ఇట్ ఈస్ అ సెల్లింగ్ పాయింట్. అవునండి, ప్లేస్మెంట్స్తో పాటు స్కిల్లింగ్కి కూడా ఏఐసిటీ కొన్ని రికమెండేషన్స్ చేస్తుంది. అంటే ఇప్పుడు NAAC, NBA ఇలాంటి అక్రిడిటేషన్స్ ఇవ్వాలంటే కార్పొరేట్ పార్ట్నర్షిప్స్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. సో ఇవన్నీ చూసిందో మాకు ఇక్కడ మనం ఇంజనీరింగ్ కాలేజీలతో ప్రైమరీగా, ఎందుకంటే ఎక్కువ హైరింగ్ అక్కడ అవుతుంది, సో ఇంజనీరింగ్తో స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేసిందండి. ఇప్పుడు కొంచెం డిగ్రీ BCA MCA వీళ్ళని కూడా చేస్తున్నాం, కానీ ప్రైమరీగా ఇంజనీరింగ్ కాలేజెస్తో అలా స్టార్ట్ అయింది. సో and then how we work right now is and then again there are few competitors in this place also. And what we identified is nobody is working in collaboration with the college. వాళ్ళతో కలిసి పనిచేసి, అంటే ఒకటి ఇందాక చెప్పినట్టు కరికులం వర్షన్స్ మారిపోతుంటాయి ఇండస్ట్రీలో. ఏఐసిటీ హై లెవెల్లో బాగా చేశారండి. అంటే చాలా చెప్పాలంటే సిఎస్ ఇన్ సైబర్ సెక్యూరిటీ అని కానీ సిఎస్ ఇన్ ఏ అని చాలా ఫెనామినల్గా సిలబస్ అవన్నీ చేశారు. కానీ డ్రిల్ డౌన్ చేసేటప్పుడు యాక్చువల్గా స్టూడెంట్ నేర్పించేది రెలవెంట్ ఉందా లేదా అన్నది మేము చూస్తున్నాం. సో వీ స్టార్టెడ్ విత్ ద కరికులం. సో చూసి ఈ కరికులంలో ఏమైనా చేంజెస్ చేయించాలి, లేటెస్ట్ టెక్నాలజీస్ స్టూడెంట్స్కి ఎలా నేర్పించాలి అని చెప్పి స్టార్ట్ చేసి చేయడం జరిగింది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం కూడా యూనివర్సిటీస్ ఈరోజు వాళ్ళ కరికులం వాళ్ళు పెట్టుకునే పరిస్థితి ఉంది కనుక దాంట్లో కొంచెం మేము ఒక ప్లే చేస్తున్నాం రోల్. దీనికన్నా బిగ్గెస్ట్ పార్ట్ మేము ప్లే చేసి ఏంటంటే మాకు ఒక ప్రోడక్ట్ బైటెక్సెల్ యాప్ అని ఉందండి. అది బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్.
వేరే ఎట్టెక్ కంపెనీస్కి మేము డిఫరెన్షియేషన్ ఎలా చేసుకున్నాము అని అంటే ఈ స్పేస్లో కూడా హై అప్ స్కిల్లింగ్ రీస్కిల్లింగ్ ఈ కోవిడ్ వల్ల సడన్గా ఆన్లైన్ లెర్నింగ్కి చాలా ఎంఫసిస్ వచ్చింది. ఎందుకంటే అది ఇమీడియట్ నీడ్ అయిపోయింది వెళ్ళాలని. అందరూ దాన్ని బాగా ఇన్నోవేట్ చేశారు కూడా. కానీ మేమేం చేసామనంటే క్లాస్ రూమ్లో టెక్నాలజీ ఎలా వాడాలి అంటే ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడు సిఏ చదివారనుకోండి, వాళ్ళకి కంపల్సరీ సిఏ పాస్ అయిన తర్వాత ఆర్టికల్స్ చేయాలి. సో వాళ్ళు యాక్చువల్గా ఫైనాన్సెస్ మీద వర్క్ చేస్తున్నారు, అంటే పర్సనల్ ఫైనాన్స్ కావచ్చు, కార్పొరేట్ ఫైనాన్స్ కావచ్చు. సో వాళ్ళు ఆర్టికల్స్ చేసి సిఏ ఫైనల్కి వెళ్ళే లోపు రియల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది వాళ్ళకి. ఇప్పుడు అలాగే మెడికల్ ఫీల్డ్లో ఒకరు మీరు చూడండి, రెసిడెన్సీ చేస్తే కానీ డాక్టర్ అవ్వలేరు. కానీ ఇంజనీరింగ్లో అలాంటి ఒక నిబంధన ఏది లేదు. ఇంటర్న్షిప్ అనేది ఒకటి ఉంటుంది. ఇంటర్న్షిప్ ఉంటుంది కానీ అంటే అది ఎంతవరకు నిజం కంపెనీస్తో మనం ఇంటర్న్షిప్ చేస్తున్నాం, రైట్? దట్ ఈస్ డెఫినెట్లీ క్వశ్చనబుల్ సార్. కరెక్ట్. కానీ ఈ రెండు నేను చెప్పిన ఫీల్డ్స్లో క్వశ్చనబుల్ కాదు, ఇది కంపల్సరీ, చాలా జెన్యున్ గా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఎందుకు ఇలా అయింది అని అంటే ఐటీ అనేది లో హ్యాంగింగ్ ఫ్రూట్ అయిపోయింది. ప్రతి వాళ్ళు నేను చేసేయచ్చు అని ఒక దీనికి వచ్చింది. అంతేకాదు టెక్నాలజీ కూడా అంతే అందుబాటులో ఉంది, మన ఫోన్లోనే ఉంది అంతా. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇంత అందుబాటులో ఉన్నది దాని డీటెయిల్స్లోకి మనం వెళ్ళాం. సో ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ థింగ్స్ అన్నీ ఫ్రీగా ఇచ్చేస్తారు ఎవరైనా, కాంప్లెక్స్ థింగ్కి సబ్స్క్రిప్షన్ అంటారు, లేకపోతే మనీ పే చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నీడ్ మీరు చూసారంటే, ఇప్పుడు ఉత్తి ఏపీ తెలంగాణలోనే ఆల్మోస్ట్ 20-30 లక్షల మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎవ్రీ ఏడాది. ఇంతమందికి కాలేజీలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొనాలన్నా చాలా కష్టం అండి. ఇప్పుడు ఐఐటీస్ మీరు టాప్ చూసారనుకోండి, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ వేరు, అక్కడికి వచ్చే స్టూడెంట్ క్యాలిబర్ వేరు, వాళ్ళకున్న ఆపర్చునిటీ వేరు. వేరే కాలేజెస్లో అంత ఆపర్చునిటీ లేదు. సో మేము ఈ ప్లాట్ఫామ్ ఎలా బిల్డ్ చేసామనంటే ఆ కాస్ట్ హిట్ అంతా కాలేజ్కి లేకుండా బైటెక్సెల్ యాజ్ అన్ ఇన్నోవేటర్స్ వీ ఫిగర్డ్ అవుట్ ఏ వే టు డూ దాట్. సో మా టీచింగ్ అంతా ఇట్స్ నాట్ ఆన్ హౌ టు లెర్న్, అంటే రిమోట్ లెర్నింగ్, ఆన్లైన్ లెర్నింగ్ వాటి మీద ఫోకస్ చేయకుండా కోడ్ రాయడానికి వీలుగా ఎలాగ టూల్ ఇస్తామని ఒక టూల్ బిల్డ్ చేయండి. వీ కాల్ ఇట్ యాజ్ నింబస్ అండి. ఈ నింబస్ అనే టూల్లో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్ కూడా ఒక ఎంటర్ప్రైజ్ అప్లికేషన్, అంటే ఇప్పుడు ఒక మొబైల్ యాప్ మనకి ఎలాగా ఇవన్నీ వాడుకున్నాము, ఏదో ఒక యాప్ వాళ్ళు బిల్డ్ చేయాలనుకుంటే బిల్డ్ చేయొచ్చు. సో అంత ప్లాట్ఫామ్ మేము బిల్డ్ చేసాము. సో ఇప్పుడు దాన్ని అది ఒకటి కాలేజ్లో, రెండోది మేము ఆఫర్ చేసేది. మూడోది ఈ ప్లాట్ఫామ్ ఏదైతే ఆఫర్ చేస్తున్నామో దాన్ని స్టూడెంట్ వరకు రీచ్ అయ్యేట్టు చేయాలి. ఇప్పుడు కాలేజ్లో ఫ్యాకల్టీ బాగున్నారు అనుకోండి, ఆ ఫ్యాకల్టీతో వెళ్తాము. లేదంటే బైటెక్సెల్ ఆల్సో హ్యాస్ అవర్ ఎడ్యుకేటర్స్ ఇన్ ఆర్డర్ టు ప్రొవైడ్. సో మా ప్రోడక్ట్లో ఏంటంటే కరికులం అప్డేషన్, ప్లాట్ఫామ్ అండ్ మూడోది టీచర్. సో ఈ మూడు కలిపి మేము ఇంజనీరింగ్ కాలేజ్లో ఆఫర్ చేస్తున్నాం. పార్ట్నర్షిప్ అంతా కూడా. సో ఎండ్ ఆఫ్ ది డే ఇఫ్ యూ ఆస్క్ మీ, అవర్ సబ్స్క్రైబర్ ఈజ్ ఎ కాలేజ్, వేర్ యాజ్ ఎ కన్స్యూమర్ ఈజ్ ఎ స్టూడెంట్. సార్ అలాగే మీరు కంపెనీస్తో కొలాబరేట్ అయ్యే అవకాశం కూడా ఉందా? తప్పకుండా అండి. ఆల్మోస్ట్ కొన్ని కంపెనీస్తో మేము చాలా క్లోజ్గా వర్క్ చేస్తున్నాం. అంటే రెండు విధాలండి. ఒకటి అందరికీ తెలిసింది, ఉద్యోగాల కోసం కంపెనీస్తో కొలాబరేషన్ అన్నది అందరికీ తెలిసిందే. కాలేజీలు కూడా చేస్తున్నాయి. ఇప్పుడు కాలేజీలోకి వెళ్తేనే ప్లేస్మెంట్ జరిగిపోతుంది పార్ట్నర్షిప్ వల్ల. మేమేం చేసామంటే మోస్ట్ ఆఫ్ ది పెద్ద కంపెనీస్ దగ్గర లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ టీమ్స్ ఉంటాయి, వాళ్ళతో కొలాబరేట్ చేసి ఒకటి ఇందాక చెప్పినట్టు కరికులము రిలవెంట్గా, అంటే వాళ్ళు చెప్పే టెక్నాలజీస్కి రిలవెంట్గా లేదా అని వాళ్ళ దగ్గర నుంచి అప్రూవల్ తెచ్చుకునేట్టు ఒక భాగస్వామ్యం చేసుకున్నాము. రెండోది అది కాకుండా ఈ ఎప్పుడైతే లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ టీమ్తో కార్పొరేట్స్కి కావాల్సింది కూడా బిల్డ్ చేస్తున్నామో దాని నుంచి మనకు ఆబ్వియస్గా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఎందుకంటే వాళ్ళకి కావాల్సినట్టు మనం చెప్తున్నాం కనుక. ఇంకా నేసెంట్ స్టేజ్లోనే ఉన్నాం ఆ విషయంలో అయితే, బట్ వీఆర్ వర్కింగ్ రియల్లీ హార్డ్ టు గెట్ టు మోర్ కార్పొరేట్స్ అండ్ ఆల్ దట్, so that we can create more industry collaboration for the colleges also. సార్ 2020 సంవత్సరంలో మీ బ్రదర్ శ్రీచరణ్ గారితో కలిసి ఈ బైటెక్సెల్ స్టార్ట్ చేశారు కదా సార్. మరి ఈ 4 ఏళ్లలో మీరు కొన్ని వేల మంది స్టూడెంట్స్ని తయారు చేసి ఉంటారు, మార్కెట్ రెడీ, జాబ్ రెడీగా. సో బైటెక్సెల్లో వాళ్ళు నేర్చుకున్నది వాళ్ళకి చాలా ఉపయోగపడింది అన్న ఫీలింగ్ మీకు వచ్చిందా సార్? 4 ఏళ్లలో ప్రోగ్రెస్ బాగా చేసామండి. అంటే మేము పెట్టిన ఏడాదిన్నరలోనే కొంచెం ప్రాఫిటబిలిటీ దగ్గరికి వచ్చాం ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ, మార్కెట్ ఇది మాట్లాడి. ఈరోజు ఈ కాలేజీల త్రూ మా దగ్గర 70,000 స్టూడెంట్స్ స్కిల్ అవుతున్నారు. ఇప్పుడు కూడా బాగానే ప్లేస్మెంట్స్ అన్నీ అవుతున్నాయి, కానీ ఒక 21, 22, 23 అయితే చాలా ప్లేస్మెంట్స్ అయ్యాయి. దాంట్లోకి ఆల్మోస్ట్ 100% ప్లేస్మెంట్స్. 23 నుంచి కొంచెం తగ్గుతుంది, ఎందుకనంటే యాజ్ అ మార్కెట్ కండిషన్. బట్ ఓవరాల్ కంపారిటివ్లీ వీఆర్ స్టిల్ డూయింగ్ ఫెనామినల్ గుడ్. ఇది డైరెక్ట్ అవుట్కమ్. రెండోది వచ్చేసరికి
మీరు అడిగిన క్వశ్చన్కి స్టూడెంట్కి నిజంగానే మేము చూస్తున్నాం అని అంటే వీఆర్ సీయింగ్ ద అంటే డిఫరెన్స్. మీరు 100% ప్లేస్మెంట్ ఉండింది అని అంటే అది ఉపయోగపడ్డట్టే సార్ స్టూడెంట్కి డెఫినెట్గా. అది ఉపయోగపడిందండి. అది ఒకటి ఇందాక చెప్పినట్టు ఇదే స్టూడెంట్ కీప్ ఆన్ చేంజింగ్ రైట్, లైక్ అతని కెరియర్లో కూడా ప్రోగ్రెషన్కి వెళ్తున్నామా లేదా అని. షార్ట్ టర్మ్ విన్స్ మనకు వస్తూ ఉంటాయి, దానివల్ల బిజినెస్ కూడా గ్రో అవుతుంది. లాంగ్ టర్మ్ విన్ కూడా మేము చూస్తున్నాను. అంటే లాంగ్ టర్మ్ విన్ కింద అంటే ఏంటంటే బైటెక్సెల్తో స్కిల్ చేసిన స్టూడెంట్ ఈ షుడ్ బి ఎ కంటిన్యూస్ లెర్నర్. ఆ జర్నీ వీఆర్ స్టిల్ గోయింగ్ ఆన్. అండ్ దెన్ ద ఐడియా ఈజ్ ఆబ్వియస్లీ వీ వాంట్ టు కీప్ ఆన్ హిట్టింగ్ దిస్ ప్లేస్మెంట్ నెంబర్స్ అండ్ ఆల్ దట్ స్టఫ్ రైట్. లైక్ యాజ్ ఐ సెడ్ ఇప్పుడు కొంచెం మార్కెట్ తగ్గడం వల్ల 100% రావట్లేదు కానీ బట్ స్టిల్ వీ వాంట్ టు గెట్ బ్యాక్ టు దట్ ప్లేస్మెంట్స్ వచ్చేటట్టు. అంతేకాక కార్పొరేట్స్ డే 1 వీళ్ళు వెళ్ళి డైరెక్ట్గా ప్రాజెక్ట్లో కూర్చోగలిగితే మనకి ఇంకా బెనిఫిషియల్ అండి. దట్స్ వాట్ వీఆర్ ట్రయింగ్ ఫర్ కార్పొరేట్. బైటెక్సెల్ స్టూడెంట్ కార్పొరేట్కి వెళ్ళగానే ఫస్ట్ డే ప్రాజెక్ట్లో ఉండాలి. అంటే సార్ అది డెఫినెట్గా జరుగుతుంది సార్, ఎందుకంటే ఆ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని బ్రిడ్జ్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ స్టూడెంట్ ప్రాజెక్ట్లో కూర్చొనే అవకాశం ఉంటుంది సార్. అవకాశం అయితే ఉంది. అలాగే సార్ ఇప్పుడు మీరు కొన్ని కాలేజెస్తో కొలాబరేట్ అయ్యారు. ఈరోజు మనం చాలామంది శ్రోతలకి బైటెక్సెల్ గురించి చెప్పాము. సో ఎవరన్నా బైటెక్సెల్ జాయిన్ అవ్వాలి అనుకుంటే మీ యాప్ ద్వారా స్టూడెంట్స్ జాయిన్ అయ్యే అవకాశం ఉందా దాని బెనిఫిట్ పొందడానికి? ఇప్పుడు మేము కాలేజెస్ త్రూనే డైరెక్ట్గా పనిచేస్తున్నాం అండి. సో మేము పనిచేసే కాలేజెస్లో పూర్తిగా అందరూ మా దాంట్లో జాయిన్ అవ్వచ్చు, ఈ కంటెంట్ అంతా నేర్చుకోవచ్చు, కోర్సెస్ కోడింగ్ ఎలా రాయాలి. వీఆర్ ఇన్ దిస్ ప్రాసెస్ ఆఫ్ ఓపెనింగ్ అప్ ఫర్ మోర్ స్టూడెంట్స్ అండ్ ఆల్ దట్. సో స్టూడెంట్ అంబాసిడర్ ప్రోగ్రామ్స్ లాగా ఇలా చేస్తున్నాము. సో వేరే వాళ్ళు కూడా ఆపర్చునిటీ ఉంటుంది, బైటెక్సెల్ యాప్లో వచ్చి నేర్చుకునే అవకాశం అయితే కల్పిస్తాం. అతి త్వరలో అది రిలీజ్ కూడా చేస్తాం. సార్ యాజ్ అ నేషన్ మన దేశం మీరు ఇందాక అన్నట్టుగా కొన్ని లక్షల మంది టెక్నాలజీ గ్రాడ్యుయేట్స్ని రకరకాల స్ట్రీమ్స్లో తయారు చేస్తుంది సార్. యాజ్ అ ఫౌండర్ అండ్ CEO ఆఫ్ బైటెక్సెల్ వాట్ ఆర్ యూ లుకింగ్ ఫార్వర్డ్ టు సార్? మీరు ఎక్స్పాండ్ చేయదలుచుకుంటే ఇంకా ఏ స్ట్రీమ్లో ఎలా ఎక్స్పాండ్ చేస్తారు, అది స్టూడెంట్స్కి ఎలా ఉపయోగపడబోతుంది? రైట్ నో మా ఫోకస్ అంతా ఐటీ మీదే ఉండండి. మేము ఎక్కువ వర్క్ చేసే స్టూడెంట్స్ అంటారు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో కానీ ఈసీఈ ట్రిపుల్ఈలో ఉన్న స్టూడెంట్స్తో వర్క్ చేస్తున్నాము అండ్ స్కిల్లింగ్ దెమ్ ఇన్ టు ఐటీ టెక్నాలజీస్. ప్రైమరీగా ఇప్పుడు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, వీటి మీద మా ఫోకస్ ఎక్కువగా ఉంది. ఏఎంఎల్ కూడా. నెక్స్ట్ ఐడియా ఏంటంటే అండి ఈ ఐటీలోనే చేస్తూ వన్ అడ్వాంటేజ్ ద ఇండస్ట్రీ, ప్రతి ఇండస్ట్రీ ఒక టైంలో మనం ఏ రోజు ఊహించింది ఏంటంటే ఈరోజు కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు కూడా టెక్నాలజీ కంపెనీలు అయిపోయాయి. లేకపోతే మీరు ఇందాక అన్నట్టు బయోమెడికల్, ఒకప్పుడు మెడికల్ ఫీల్డ్ ఏ రోజు ఇంజనీరింగ్ అవుతుందని అనుకోలేదు. ఇలా ఈరోజు రోబోటిక్ సర్జరీస్ అన్ని కూడా వింటున్నాం. సో ఇప్పుడు ఒక కాంప్లికేటెడ్ సర్జరీ అవ్వాలంటే ఓ 10 మంది టెక్నికల్ గ్రాడ్యుయేట్స్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ దాని మీద ఇన్వాల్వ్ అవుతే తప్ప దానిలో అప్గ్రేడేషన్ అవ్వట్లేదు. సో అది కూడా మనకి టెక్నాలజీలోకి వచ్చేసి అగ్రికల్చర్ ఇంపార్టెంట్. అంటే ఏ రోజు మూవీస్ కానీ ఇలాంటివి కానీ టెక్నాలజీ అనుకోలేదు. ఈరోజు చూస్తే అంటే ఓటీటీ ప్లాట్ఫామ్ అని కానీ లేకపోతే పెద్ద పెద్ద సంస్థలు వాళ్ళే నిర్మించే స్థాయికి కూడా వచ్చాయి. టెక్నాలజీ విఎఫ్ఎక్స్ అని ఇది అని అన్నిట్లో. సో పాయింట్ ఏంటంటే అండి ప్రతి దాంట్లోకి మాకు వెళ్ళే అవకాశం ఉంది. అంతేగాక వీ వాంట్ టు స్కిల్ స్టూడెంట్స్ ఇన్ టు దట్. యాజ్ అ నిష్ ప్రోడక్ట్ వీ స్టార్టెడ్ విత్ ఐటీ. మేము అతి త్వరలో ఈ వేరే వాటిలోకి అంటే మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వాళ్ళకి, లేకపోతే సివిల్ ఇంజనీరింగ్లో కూడా ఇప్పుడు ఆటో క్యాడ్ అని కానీ మ్యాట్ ల్యాబ్ కానీ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. వీటన్నిటిలో కూడా వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాము. అట్ ద సేమ్ టైం ఇందాక చెప్పినట్టు వేరే స్ట్రీమింగ్ లేకపోతే వీటన్నిటిలో కూడా వెళ్ళడానికి ఐ థింక్ వీఆర్ వెయిటింగ్ ఫర్ డ్రోన్ టెక్నాలజీ, స్పేస్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా కొలాబరేషన్స్ ఆల్రెడీ లైన్లో ఉన్నాయి. సో లెట్స్ సీ హౌ ద ఫ్యూచర్ వుడ్ బి. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్ సార్. మీరు బయటికి వస్తున్న గ్రాడ్యుయేట్స్ని మార్కెట్ రెడీ చేసి మన డెమోగ్రఫీని మన డెమోగ్రఫీని బెస్ట్గా యూజ్ చేసే ఒక అవకాశం కల్పిస్తున్నారు. ఇట్ విల్ డెఫినెట్లీ కాంట్రిబ్యూట్ టు అవర్ నేషన్ అండ్ ద వరల్డ్ యాజ్ వెల్ సార్. సార్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. Thanks a lot. Thanks for inviting me. Pleasure, Miss Mine. Thanks.